జై భీమ్. గౌరవ గౌరవ చిత్తూరు ఎంపీ గారికి, గౌరవ చిత్తూరు ఎమ్మెల్యే అన్నగారికి ఈరోజు మన భాస్కరరావు హోటల్లో జరిగిన మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది. కేవలం పేదల గురించి, 120 రోజుల పథకం గురించి, అగ్రికల్చర్ గురించి, హార్టికల్చర్ గురించి, శ్రీకల్చర్ గురించి, ఉపాధి హామీ పనుల గురించి, కేవలం లేబర్ని మనసులో పెట్టుకొని కూలి పని చేసే ప్రతి పేదవాడికి ఈరోజు ఎంపీ గారు ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ రోజు ఎంపీ గారు మనకు వచ్చింది లేదు. అదే దగ్గుమల్ల ప్రసాద్ సార్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు చిత్తూరు జిల్లా ఏ విధంగా ముందుకు పోతుందో మీ అందరికీ తెలుసు. ఈరోజు చిత్తూరు రైల్వే స్టేషన్ దగ్గరికి పోయి చూడండి, రైల్వే హంగామాలు ఏ విధంగా ఉందో ముందర దాన్ని చూస్తానే తెలుస్తుంది. ఒక ఎంపీ గారు ఏ విధంగా నిధులు తెచ్చి పేదవాళ్ళకి ఇస్తా ఉన్నారో, అదే మాట చిత్తూరు ఎమ్మెల్యే గారు ఏ విధంగా పాటుపడతా ఉన్నాడో, నిమిషం క్షణం తీరిక లేకుండా గౌరవ చిత్తూరు ఎమ్మెల్యే గారు, చిత్తూరు ఎంపీ గారు పేదల కోసం నిరంతరం కష్టపడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలని డైరెక్ట్గా లేబర్కి అన్ని విధాలుగా, గతంలో మన తెలుగుదేశం గవర్నమెంట్లో బాత్రూములు కట్టే దాంట్లో ఈ జిల్లా ఫస్ట్ నెంబర్ 1 అవార్డు ఢిల్లీలో మనకు ప్రకటించడం జరిగింది. అదే మారితేనే ఈసారి కూడా ఉపాధి వర్మి కింద, అదే డిప్ ఇరిగేషన్లో ఏ రైతైనా సరే 90% సబ్సిడీ కింద ఆవులకి షెడ్లు కానీ, ఈరోజు ఆవులు ఇచ్చడం కానీ, ఇవన్నిటికి కూడా డిప్ ఇరిగేషన్తో సహా అందరికీ కూడా పేదవాళ్ళకి ఉపాధి కూలీల ద్వారా ఫ్రీగా చేసిచ్చి కూలీ వాళ్ళు ఇస్తారు, రైతులు బాగుపడతారు. కాబట్టి ఈరోజు రైతులకి నిజమైన స్వతంత్రం వచ్చింది. కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా, ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరం, ప్రతిరోజు కూడా చూడండి మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ప్రతిరోజు మా పేద ప్రజల కోసం, ఎస్సీలకి ముఖ్యంగా దళిత పేద ప్రజల కోసం ముఖ్యంగా మా ఎంపీ గారికి ఇట్లాంటి పథకాలు కేంద్రం నుంచి మాకు ఊరికి తెలియదు. కొత్తగా ఇప్పుడు ఒక స్కీమ్ వచ్చింది, పోస్ట్ ఆఫీసులో 500 రూపాయలు కడితే 10 లక్షల రూపాయల స్కీము. మన సంవత్సరానికి 500 రూపాయలు ఇచ్చేస్తే 10 లక్షల రూపాయల స్కీము మా ఎంపీ గారు దానికి చైర్మన్ గా ఉండి ఢిల్లీ నుంచి తెచ్చిన ఘనత మా ఎంపీ గారికి. జై భీమ్, జై అంబేద్కర్, జై ఎంపీ గారు.